నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం, సమస్త జిల్లా విద్యాలయానికి మార్గదర్శనం, విద్యార్థుల పురోగతికి ఆహారం శ్రమిస్తూ విద్యాశాఖ రథాన్ని విజయ తీరాల వైపు నడిపిస్తున్న భారత సారథి విద్యా విభూషణుడు జోగులాంబ గంగాధర విద్యాశాఖ అధికారి పుష్యమిత్రుడు సమర్థ రామదాసు తయారు చేసిన వీర ఖడ్గం శివాజీ, రామకృష్ణ పరమహంస అందించిన ఆధ్యాత్మిక శిఖరం వివేకానందుడు, సొలొమోన్ ప్రపంచానికి అందించిన అనువాయుధం అబ్దుల్ కలాం. గురువు అంటే ప్రశాంతతనిచ్చే సాధనం కాదు, గురువు అంటే స్వాతంత్రనిచ్చే ఔషధము కాదు. మరి మస్తిష్కంలో ఏదో ప్రగతి పదంలో నడిపించేవాడు, రోగానికి ఔషధంగా ఆత్మగౌరవాన్ని మేల్కొల్పేవాడు, తన మాటలతో ప్రజ్వలించేవాడు, ఇద్దరిని పుత్తడిగా మార్చే పరసనేది గురువు. అట్టి గురువులకు జోగులాంబ గద్వాల జిల్లా పక్షాన ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో నేటి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు గురువులకు స్వాగతం పలుకుతూ కొందరు విద్యా సంపన్నులు, మరికొందరు జ్ఞాన సంపన్నులు, ఇంకొందరు వినయ సంపన్నులు విద్య జ్ఞాన వినయ సౌశీల్యాది సమస్త సంపదల్ని తమలో ఇమర్చుకున్న మహనీయులు, సత్సంప్రదాయ వారధులు, సదాచారపద నిర్దేశకులు, క్రమశిక్షణాయుత ప్రవర్తన ప్రబోధకులు, కర్తవ్యానికి కంకణ బంధులు, కార్యశూలు, విద్యుత్ ధర్మానికి విధేయులైన వ్యక్తులు అందరికీ పేరు పేరిన స్వాగతం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎన్నియోలకు ఒక నేషన్ బిల్డింగ్, ఒక కెరియర్ బిల్డింగ్, దాంట్లో టీచర్స్ ఎంత ఇంపార్టెంట్ ఉంది అనేది గుర్తుపెట్టడానికి ప్రతి సంవత్సరం మనం ఎట్లా ఇండిపెండెన్స్ డే చేస్తాము, రిపబ్లిక్ డే చేస్తాము, అదే రకంగా మనము టీచర్స్ డే కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క రోజు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి టీచర్స్ ఉంటేనే ఒక మంచి భవిష్యత్ అనేది వస్తుంది. సో ఈ సంవత్సరం మన దగ్గర దాదాపు 55+ ఇంకొక 10 మెంబర్స్ 65 మెంబర్స్ అవార్డ్స్ని గుర్తుపెట్టడం జరిగింది. సో ఈ లాస్ట్ 1 year మన జిల్లాలో టీచర్స్ కాంట్రిబ్యూషన్ చూస్తే
మీకు అందరికీ కూడా తెలుసు, లాస్ట్ టైం కూడా మనం చాలా రివ్యూ మీటింగ్లో కూడా నేను చెప్పినాను, మనం పోయిన సంవత్సరం 82% ఉన్న 10th రిజల్ట్ని ఈ సంవత్సరం మనం 92% దాకా తీసుకొని వచ్చినాము. సో అదంతా కూడా మీ వల్ల, మీరందరూ కృషి చేయడం వల్లనే మనకి లాస్ట్ 1 year ప్రోగ్రెస్ తీసుకొని వస్తే మనం 92% తీసుకురావడం జరిగింది. అలాగే మనం లాస్ట్ ఇయర్ స్టేట్ ర్యాంకింగ్ 32 ఉంటే ఈ సంవత్సరం మనం స్టేట్ ర్యాంకింగ్ 26 రావడం జరిగింది. కాబట్టి సో ఇవంతా పాజిటివిటీ అయింది మీలాంటి టీచర్స్ వల్లనే. సో ఈ రోజు కూడా మనం లాస్ట్ టైం రివ్యూ మీటింగ్ తీసుకున్నప్పుడు కూడా చెప్పినాను, ఈ అవార్డీస్లో కూడా 10 మెంబర్స్ లాస్ట్ టైం ఎవరు 100% తీసుకొని 100% మార్క్స్ వచ్చిందో, తర్వాత లాస్ట్ టైం ఈ టైము ఎవరు లాస్ట్ టైం ఎక్కువ పర్సెంటేజ్ మార్క్స్ ఇంక్రీజ్ అయిందో వాళ్ళకి కూడా గుర్తుపెట్టడం జరిగింది. మొన్న రివ్యూ మీటింగ్ తీసుకుంటుంటే ఒక స్కూల్లో 30% ఉన్న రిజల్ట్ ఈ టైం 100% వచ్చింది. ఎందుకంటే అక్కడున్న టీచర్స్ కృషి చేయడం వల్ల అతనికి అడిగితే ఎట్లా వచ్చింది మీకు రిజల్ట్ 30% నుంచి 100% ఎట్లా వచ్చింది అని ఆయనకు అడిగితే చెప్తున్నారు, నేను మన టీచర్ సరిపోకుంటే నేనే, అంటే ఇనిషియేటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇనిషియేటివ్ ఉంటే ఖచ్చితంగా ఏదైనా మనం అచీవ్ చేయగలుగుతాము. సో ఇది ఇలాగే మన పర్ఫార్మెన్స్ ఉండేది, మన జిల్లా పర్ఫార్మెన్స్ చాలా హ్యాపీగా ఉండేది. నెక్స్ట్ ఇయర్ కూడా దీనికి మంచిగా మనం పర్ఫార్మెన్స్ చేయాలి. సో ఇదే రకంగా నా ఓన్ పర్సనల్ లైఫ్లో ఈ టీచర్స్ గుర్తుపెట్టుకోవాలంటే నా అదృష్టం ఏంటో, నేను మొత్తం ఎల్కేజీ నుంచి 10th స్టాండర్డ్ వరకు ఒకటే స్కూల్లో చదివినాను. మన పేరెంట్స్ ఒకటే ఊళ్ళో ఉన్నారు కాబట్టి మైసూరు జిల్లాలో ఒక తాలూకు, నా పుట్టి పెరిగినంత ఆ తాలూకు. సో తాలూకులో నేను ఎల్కేజీ నుంచి 10th స్టాండర్డ్ వరకు ఒకటే స్కూల్లో చదివినాను. సో చాలా టీచర్స్ కూడా ఎక్కువ చేంజ్ కాలేదు కాబట్టి మొత్తం నేను స్కూల్లో చదివిన 12 years మొత్తం కూడా దాదాపు అదే టీచర్స్ ఉన్నారు. ఈరోజు కూడా నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్తే ఒకరోజు ఖచ్చితంగా నేను స్కూల్కి వెళ్ళి నాకున్న అన్ని టీచర్స్ని ఫస్ట్ మాట్లాడించి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. అలాగే వాళ్ళే కూడా నాకు ఇప్పటికీ కూడా, అంటే అప్పుడు మన టీచర్స్ అంటే ఇప్పుడు మీరందరూ రివ్యూ తీసుకుంటుంటే పిల్లలు అంతా భయపడట్లేదని చెప్తుంటే, నేను మాత్రం స్కూల్లో ఉన్నప్పుడు టీచర్స్ అంటే చాలా భయపడుతుంటే, ఏదైనా చెప్తే టీచర్స్ ఖచ్చితంగా వినాలి, హోంవర్క్ చేస్తే ఖచ్చితంగా చేయాలి, వాళ్ళు మనం ఎట్లా దిశానిర్దేశం ఇచ్చినారో, ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారో దానిని పాటించాను కాబట్టినే ఈ స్టేజ్కి నేను ఇప్పుడు వచ్చానని అనుకుంటున్నాను. సో మనం మార్నింగ్ డిసిప్లిన్ అంటే డిసిప్లిన్ ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు కూడా స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నారు. మనకి కూడా పీఈటీ టీచర్ ఉండే, మార్నింగ్ నేను వాలీబాల్ ఆడుతుందంటే మార్నింగ్ 6:30కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. 8 times పరిగెత్తిన తర్వాతనే వార్మప్ చేసి ఆడాలి. తర్వాత మనకి స్కూల్స్ కూడా 9:30 అసెంబ్లీ అంటే పర్ఫెక్ట్ 9:30 టు 4:30 అయినాక స్పెషల్ క్లాస్ ఉంటుండే. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నాకు నేర్పించిన డిసిప్లిన్ ఈ రోజు వరకు నేను అదే డిసిప్లిన్ పాటిస్తున్నాను. ఈ రోజున కూడా నేను మార్నింగ్ అదే 6:30కి లేచి ఎక్సర్సైజ్ చేయడము, ఏది చేయడం అంటే అప్పుడు నాకు స్కూల్లో మీలాంటి టీచర్స్ నేర్పించిన డిసిప్లిన్ ఇప్పుడు నేను గ్రాడ్యుయేట్ అయినా, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయినా, నేను స్కూల్లో ఏం డిసిప్లిన్ నేర్చుకున్నానో ఆ డిసిప్లిన్ ఈ రోజు వరకు కూడా నేను పాటించుకొని వస్తున్నాను. కాబట్టి మీరు అందరి రోజు చాలా ఇంపార్టెంట్. మన జిల్లా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొన్న నేను ఇదే ఫంక్షన్ హాల్కి ఒక గ్రౌండ్ నెట్ సిప్ బేస్ నుంచి ఏముంటుంది దాని నుంచి ఒక గ్లాస్ చేయడము, తర్వాత ఒక ప్లేట్ చేయడం, అట్లాంటి వాళ్ళు ఒక స్టూడెంట్స్ మన గద్వాల్ జిల్లా స్టూడెంట్ మొన్న ఒక గణపతి విగ్రహాలు కూడా చేసినారు. అంటే ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి, కాలేజీని అవాయిడ్ చేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళే చేసినారు. సో దానివల్ల ఇప్పుడు మన ఇంట్లో ఫంక్షన్ అయినా కూడా నేను ఒక చిన్న ప్లేట్, తర్వాత కాఫీ గ్లాసెస్ అవంతా కూడా వాళ్ళ నుంచి తీసుకోవడం జరిగింది. సో దట్ మనం ప్లాస్టిక్ అవాయిడ్ చేయవచ్చు అని. అంటే మన గద్వాల్ జిల్లాలోనే ఇట్లాంటి స్టోరీ చాలా ఉంటాయి. ఇక్కడ మన ముందు కూడా చూసినాను, ఈయన కూడా మన పేరు తెలియదు, పేరేమన్నారు, సుధాకర్ రెడ్డి. సో సుందర్ రెడ్డి. సో సుందర్ రెడ్డి గారు కూడా లాస్ట్ టైం ఒక క్యాలెండర్ చేసి ప్రతి ఒక్క
డేట్కి కూడా ఒక ఫార్ములా వేసి ఎట్లా ఒక డేట్కి ఆ ఫార్ములా వేసి పెట్టినారు. సో దట్ స్టూడెంట్స్ చూస్తే మనకి క్యాలెండర్ కూడా ఉండాలి, అట్ ద సేమ్ టైం మ్యాథమెటికల్ నాలెడ్జ్ రావాలని కూడా చెప్పినారు. ఫస్ట్ మనకి ఎడ్యుకేషన్ కమిషన్ వచ్చినప్పుడు కూడా చాలామంది మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు. అవన్నీ సజెషన్స్ తీసుకొని మన ముందుకు వెళ్తున్నాము. మన జిల్లా కూడా అన్ని రకాల బాగా చేస్తుంది. కానీ ఇప్పుడు అదే రకంగా నేను ప్రతి వారం కూడా మీకు ఇందాక చాలా ఒకేషన్లో చెప్పినాను, 2-3 స్కూల్ ప్రతి వారం కూడా విజిట్ చేస్తున్నాను. కొంతమంది పిల్లలైతే మనం ఏ స్థాయిలో అనుకుంటున్నామో ఆ స్థాయిలో వాళ్ళకి రిజల్ట్ రాలేకపోతున్నారు. ఎందుకంటే ఏదో ఒక టైంలో వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళ పేరెంట్స్ మీరు నేర్పించినా కూడా అక్కడ ఇంట్లో కరెక్ట్గా నేర్పించకపోవడము, ఏదో ఒక ప్రాబ్లం వల్ల వాళ్ళు అంతా మంచిగా నేర్చుకోకపోతున్నారు. కాబట్టి మీరు వాళ్ళని ఒక 10th స్టాండర్డ్ పిల్లలకి ఎట్లా మీరు ఒక 7-8 మెంబర్స్కి దత్తు తీసుకొని వాళ్ళకి నేర్పిస్తున్నారో అట్లానే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కూడా మీరు 100% మీరు లాస్ట్ మీరు చదివినప్పుడు మీరు ముందు చెప్తున్న విధానానికి ఇప్పుడున్న విధానానికి చాలా మార్పులు వచ్చినాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది. కాబట్టి మీరు కూడా దానికి అప్డేట్ అయ్యి మనకు కూడా ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ అని ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాము. దాంతో కాకుండా కొన్ని స్కూల్స్లో పైలట్గా ఈ ఏఎల్ఎక్షన్ అనే ప్రోగ్రామ్ కూడా పెట్టినాము. దాంట్లో మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అతని కేపబిలిటీ బట్టి దానికి నేర్పించడం అట్లాంటివన్నీ వస్తున్నాయి. ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ ఇక్కడ ఏమొచ్చినారు, మీ ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ టీచింగ్ కాకుండా ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ ఏమొస్తున్నాయి. దాదాపు మన స్కూల్లో కూడా మన గట్టుకి పోతే కూడా చాలా స్కూల్స్లో డిజిటల్ వాల్స్ ఉన్నాయి, మనకి టీవీలు ఉన్నాయి. దాంట్లో మీరు వీడియోలు చూపించి పిక్చర్ చూపించి నేను కార్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ ఇదంతా కూడా ఒక స్కూల్కి వెళ్తే నేను చదువుతున్నప్పుడు ఓన్లీ టెక్స్ట్ బుక్ చూసుకొని చదవాల్సిందే. కానీ ఈరోజు ఎట్లాంటి పరిస్థితి లేదు. మీరు ఒక వీడియో వాల్ చేసి పెట్టి ఉంటే దాంట్లోనే చెప్తారు ఓ రేస్ ఎట్లా వస్తుంది, ఎట్లా కన్వర్జ్ అవుతుంది, ఎట్లా డైవర్జ్ అవుతుంది అన్నీ మనకి చెప్పడానికి మీకు చాలా కొత్త టూల్స్ వచ్చినాయి, కొత్త టెక్నాలజీ వచ్చినాయి. కాబట్టి నేను ఏమి కోరుకుంటున్నానంటే మీరు ట్రెడిషనల్ మెథడ్తో పాటు ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, మెషిన్ లెర్నింగ్ ఉండొచ్చు, ఈ టెక్నాలజీ కూడా వాడుకొని యూట్యూబ్ ఉండొచ్చు. సో రకరకాల టెక్నాలజీ వాడినాయి. ఇన్ఫాక్ట్ ఖాన్ అకాడమీ వాళ్ళు కూడా చాలా స్కూల్స్కి ఫ్రీగా క్లాసెస్ ఇస్తున్నారు. సో ఇట్లా ఈ న్యూ టెక్నాలజీ కూడా మీరందరూ టీచర్స్ వాడుకోవాలి, అప్డేట్ చేయాలి. తర్వాత లీడ్ బై ఎగ్జాంపుల్ అంటే మీరు ఎట్లా డ్రెస్ చేస్తారో పిల్లలు కూడా మీకు చూసి మీరు ఎట్లా డిసిప్లిన్ ఉంటారో అదే డిసిప్లిన్ పిల్లలకి కూడా వస్తుంది. కాబట్టి సంతోష్ గారికి, అదేవిధంగా గౌరవ ఎన్ఈఓలు ఉన్నారు, గౌరవ టీచర్స్కు, గౌరవ ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా టీచర్స్ డే సందర్భంగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు చెప్తూ, గౌరవ కలెక్టర్ గారు చెప్తున్నారు ఈరోజు స్టేజ్ మీద ఉన్నో లేదు, ఎక్కడైనా ఏ స్టేజ్ ఎక్కినా ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు మీ కృషి ఫలితమే. టీచర్స్ అంటే వారు నేర్పిన విద్య, వారు నేర్పిన క్రమశిక్షణతోనే అంటే ఇండియాకి ప్రెసిడెంట్ అయినా ఏదో రోజు ఒక స్కూల్లో చదివి ఆ స్థాయికి ఎదిగింటాడు. అందరూ కూడా అంటే ఈ దేశం ఈరోజు ఈ స్థాయిలో, దేశం కానీ ప్రపంచం కానీ ఈ స్థాయిలో ఉంటే దానికి గురువే ముఖ్యం. గురువు లేని విద్య ఇది కూడా ఉంది కదా సామెత. ప్రతి ఒక్కరు కూడా గురువు ద్వారానే మనం ఈ స్థాయికి ఎదిగినాం. మీ అందరూ కూడా పేరు పేరున శిరస్సు నుంచి నమస్కరిస్తూ, మళ్ళీ మీ సేవలు గద్వాల నియోజకవర్గం కానీ అల్లంపూర్ 2 నియోజకవర్గాల ప్రజలు టీచర్స్ ఉన్నారు. అంటే గద్వాల అనేది అంటే జిల్లాలో ఉమ్మడి జిల్లాకి వెళ్ళి సపరేట్ అయిన ఈ జిల్లా మన ఈ జిల్లాలో గతంలో కూడా వెనుకబడింది అనేది ఒక నానుడి ఉండింది. మీ అందరి అంటే మీ అందరి స్ఫూర్తితోన, మీ అందరి కష్టఫలితం ఈరోజు గద్వాల జిల్లా ఒక స్థాయికి ఎదిగినాం. గట్టు అనేది ఎప్పుడు చూసినా వెనుకబడలేదు అంటుంది. ఈరోజు మనం ఆల్మోస్ట్ 58% పైన ఈరోజు అక్షరాస్యత సాధించిన ఘనత అది మీకే దక్కుతుంది.
ఎందుకంటే ఈ స్థాయి అంటే ప్రపంచ పటంలోనే గట్ అనేది చివరి స్థానంలో ఉంది. ఈరోజు ఒక స్థాయికి ఎదిగినామంటే దానికి మీరు ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదగడానికి కారణమైంది. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా భారత సాక్షరతలో భాగంగా ఉల్లాస్ వయోజన విద్య అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంలో భాగంగా ఏర్పాటు చేయబడినటువంటి కృషి అంటే మనుషులు రుచులవుతారు, మహాపురుషులు అవుతారు అనేటువంటి మాట. ఉపాధ్యాయుడు కావాలనే జీవితం అధ్యాపకుడికి దేశంలోనే అత్యున్నత పురస్కారం. బల్లారి నాగరాజు గారి కుమార్తె వాళ్ళ అమ్మగారు గ్రాడ్యుయేట్ ఈసీటీ ఉపాధ్యాయుల యొక్క 2002వ సంవత్సరంలో ప్రవేశించి ప్రస్తుతం ప్రాపర్లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఈమె గతంలో కొండాపూర్, వేడికొండ, కరూర్ ప్రాపర్లి లోపల విధులు నిర్వహించి ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఏ కార్యక్రమాన్నైనా సక్రమంగా నిర్వర్తిస్తూ విద్యార్థులను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చేలాగా చేస్తూ తన సొంత ఖర్చులతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తించి ఈ రోజు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకోవడం నిజంగా మన జోరుగామ గద్వాల జిల్లా తరఫున మనం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇలాంటి అవార్డులు మరెన్నో అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. వారు తమ సేవలు అందించారు. టీఎస్ఎఫ్ వారు ఎన్నో రకాలైనటువంటి సేవలు అందిస్తున్నారు. 2005లో ఎస్ఎస్సి తర్వాత వారు చక్కని 100% రిజల్ట్స్ సాధించారు. వారిని గట్టిగా చెప్పడం ద్వారా వారు పదవులకి చెందారు. ఎంఏ చేశారు. 90లో స్కూల్ అసిస్టెంట్గా వారు సోషల్ తీసుకున్నారు. పిఎస్సి భవిష్యత్తులో మరిన్ని అవార్డు అనుకోవాలని వారు కోరుకుంటున్నారు. మీరు నిర్వహిస్తున్న 3 సంవత్సరాలుగా 100% రిజల్ట్ రావడానికి విశేషంగా కృషి చేస్తున్నటువంటి దీనికి అవార్డులు వహించడం నిజంగా అభినందనీయం. వారికి మరోసారి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు తదుపరి నరసింహన్ గారు స్టూడెంట్ సోషల్ సర్వీస్ మీరు 2000 సంవత్సరంలో ఉద్యోగాన్ని నిరంతర విద్యార్థులకు అధిక భావాలు ప్రదర్శిస్తూ వారి ఉద్యోగాన్ని విశేషంగా అవార్డు రావడం నిజంగా గత 15 సంవత్సరాల నుండి ఎస్ఎస్సీలో 100% రావడానికి కృషి చేస్తున్నటువంటి వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక చర్యలు చూపుతూ వైద్యుల కార్యక్రమంలో వారు ప్రస్తుతం ఎంపీఎస్ కళాపురంలో అక్షరాలు మానవ మండలంలో చక్కగా వారు ఆలోచించినటువంటి వారు ఆనందం గారు వారికి అభినందనలు తెలియజేస్తున్నా. జగదీష్ కుమార్ గారు వీరు వ్యవసాయ రంగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. 1990 సంవత్సరం నుండి విద్యారంగంలో ఎట్లా అనుకుంటున్నారో అదే
అందించుకోవాల్సిన ప్రయత్నం చేశారు. తదుపరి అందరికీ గ్రూప్ ఫోటో ఉంటుంది. ధన్యవాదాలు. తర్వాత కాశీరెడ్డి గారి అన్నపూర్ణ గారు, వారి తల్లిదండ్రులు ఉమాదేవి గారు, మహాదేవరెడ్డి గారు, వారి విద్యార్థులు BSc MSc చేశారు. 98 విద్యార్థులు